ఎట్లున్నారు అందరూ? హోప్ డూయింగ్ గుడ్. ఇదెవరు గుర్తుందా? గొల్లిగాడు. చాలా డేస్ అయిపోయింది. అందుకోసమే నేను కూడా రావట్లేదు. ఈరోజు యాక్చువల్‌గా నేనొచ్చి ఫోన్ పట్టుకున్నా. గోల్డిగాడొచ్చి ఇట్లా మొఖం బుంగమూతి పెట్టి నా దగ్గర కూర్చుంది. దీని ఇంటెన్షన్ ఏందంటే, "నువ్వు నాతోటి ఇప్పుడు ఆడు. పొద్దున్నుంచి నువ్వు ఆడలేదు. ఎందుకు ఫోన్ పట్టుకున్నావు" అని చెప్పి దీని ఇంటెన్షన్ అనమాట. నిజమే కదా! మనం ఎంతో ఇష్టంగా తెచ్చుకుంటాం మన పెట్స్‌ని. ఆ పెట్స్‌ని తెచ్చుకున్నప్పుడు వాటితో ఆడకుండా, వాటితో రిలాక్స్ అవ్వకుండా, మనం ఫోన్‌లు పట్టుకుని, మన రెగ్యులర్ వర్క్‌లో మనం బిజీ అయిపోతే, ఈ పెట్స్ మన పిల్లల్లాగానే కదా! మరి వీటితోటి ఎవరు ఆడతారు చెప్పండి? వీటితోని కూడా ఆడాలి కదా! ఇవి మనం ఏదైనా చిన్న అంటే మనం ఏ రోజు ఎన్ని అన్నా, ఏమైనా కూడా మనతోని ఎఫెక్షనేట్‌గా ఉంటాయి. అంటే మనం ఎంత కోపం చూపించినా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతాయి. మర్చిపోతాయి. 2 నిమిషాలలో తోకూపుకుంటూ వచ్చేస్తా ఉంటాయి. ఇవి ఇన్నోసెంట్ సోల్స్ అనమాట. ఇవి ప్యూర్ సోల్స్. ఈ ప్యూర్ సోల్స్ ఈ ఈ ఈ వీటిని వదిలేసి మనం ఎవరో లైక్ అదర్ ఆబ్జెక్టివ్స్ అండ్ అదర్ థింగ్స్ మీద వెనక్కి వెళ్తూ ఉంటున్నాం. ఈ సోల్స్ తోటి ఆడుతూ ఉంటుంటే ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. హ్యాపీ హార్మోన్స్ అనేవి చాలా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎండోమార్ఫిన్స్, ఆక్సిటోసిన్స్ ఇవన్నీ ఎప్పుడైతే రిలీజ్ అవుతూ ఉంటుందో మనం సగం హ్యాపీగా రిలాక్స్డ్గా ఉంటాం. అందుకే ఒక మంచి సజెషన్ ఏంటంటే, ఈ ఫోన్లు పట్టుకుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చోకుండా ఇట్లా పెట్స్ తోటి మీరు టైం స్పెండ్ చేసిరనుకోండి, మీకు కూడా చాలా రిలాక్స్ ఉంటుంది. మీకు లైక్ మీరు జిమ్‌కెళ్ళి రిలాక్స్ అయ్యే టైంలోనే వీటితోని కూడా వచ్చిన తర్వాత, జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ వీటితోని స్పెండ్ చేసిరనుకోండి, యూ గాట్ రిలాక్స్డ్ యువర్ సెల్ఫ్. మా గోల్డిగాడు చూడండి అసలు మామూలుగా కాదు. యాక్షన్ ఎంత చేస్తూ ఉంటుందో, ఎంత ఇదిగా ఉంటుందో. అంటే చిన్నప్పుడు చేశారు, ఇప్పుడు క్యూట్‌గా అయిపోయింది. చాలా క్యూట్‌గా అయిపోయింది మా గోల్డీ. మామూలుగా కాదు. కాకపోతే అల్లరి ఏం మానలేదు. చలి పెడుతుంది కాబట్టి ఇప్పుడు అది కంఫర్టర్ కప్పుకుని పడుకుంటా ఉంటుంది. జోయా మాత్రం ఎప్పట్లానే అది అంటే ఎవరిని టచ్ చేయనియదు, దూరం దూరం ఉంటుంది. ఇది మాత్రం అందరూ వచ్చి దీనికి అటెన్షన్ ఇవ్వాలి అనే రకం ఇది. అదేమో నన్ను ఎవరు టచ్ చేయొద్దు, టచ్ మీ నాట్ అనే రకం అది. ఇది గోల్డిగాడి స్టోరీ. చాలా యాక్చువల్గా వింటర్లో చాలా చల్లగా ఉంది. కొంచెం మనం ఎలా అయితే ప్రొటెక్షన్ తీసుకుంటున్నామో అట్లానే యానిమల్స్కి కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి. కొంచెం కంఫర్ట్ జోన్ని వాటికి ఇవ్వడానికి ట్రై చేయండి. కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అవి కూడా హెల్దీ ఉంటాయి. అండ్ కొంచెం జ్వరానికి అంటే 102 టెంపరేచర్ కన్నా ఎక్కువ ఉంటే ఫీవర్ ఉన్నట్టు. సో 102 వరకు అయితే ఓకే. అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే కొంచెం ఫీవర్కి, కోల్డ్కి మెడిసిన్ అయితే ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి అందరి ఇళ్ళల్లో. దిస్ ఈజ్ మై వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.